నమస్తే సివైస్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మాఫియా ప్రభుత్వం నడుస్తుందని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బురుగుపల్లి శేషారావు అన్నారు. నిడదవోలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవరత్నాలు మేనిఫెస్టో, జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమలులో 85% విఫలంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బురుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ప్రజలు అన్ని గ్రహించి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం 17వ వార్డులో సుబ్బరాజుపేటలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు, పేండ్యాల రామకృష్ణ, సత్యనారాయణ, బైపే రాజేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీ ఈ రెండు కలిపి సుమారుగా 199 హామీలు వాళ్ళు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇందులో పూర్తిగా అమలు చేసినవి 199లో 17 మాత్రమే పూర్తిగా అమలు చేశారు. పాక్షిక అమలు 43 పాక్షికంగా అమలు చేశారు. అమలు కానివి 109 ఉన్నాయి. అంటే 55% అమలు కాలేదు, 45% అమలైంది. ఒక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో కానీ నవరత్నాల మీద కానీ మనం ఆలోచిస్తే. రెండో విషయం, పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు పేరుతోటి మరి హామీలు ఇవ్వటం జరిగింది. పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో ఇవి దగ్గరగా 51 ప్రధానమైనటువంటి హామీలు చేస్తే చాలా విచిత్రం ఏంటంటే ఒకే ఒక్క పనిని వీళ్ళు ఆ హామీలో నెరవేర్చారు. మిగిలిన పాక్షికంగా అమలు చేసినటువంటివి 6 ఉంటే అసలు అమలు కానటువంటివి 44 ఉన్నాయి. అంటే దగ్గరగా 86% అమలు కాలేదు అన్నది వాస్తవం. దీంతోపాటు పాదయాత్రలో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా చేసినటువంటి ఏదైతే మనం హామీలు ఉన్నాయో చూస్తే రాష్ట్రం మొత్తం మీద నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా 480 హామీలు ఇచ్చారు. 480 హామీల్లోనూ అమలు జరిగినవి 3 కనీసం 1% కూడా చేయలేదు. అది కాకుండా వీటిలో పాక్షికంగా అమలు చేసినటువంటివి 9. అంటే అమలు కానివి 468. ఇందులో 98% వీళ్ళు అమలు కానివి. ఇవన్నీ చూస్తే ఓవరాల్గా మొత్తం హామీలు 730 అయితే 21 పూర్తిగా అమలు చేస్తే 88 అమలు కాకపోతే ఇంకా అస్సలు చేయనివి దగ్గరగా 621 అసలు చేయలేదు. అంటే 15% అమలు చేశారు. 85% ఈ ఏదైతే నవరత్నాలు కానీ మేనిఫెస్టో కానీ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర హామీల్లో కానీ ఫెయిల్ అయింది. ఎంతంటే 85% ఫెయిల్ అయ్యారు, 15% అమలు చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ కానీ ఫెయిల్ కాకపోతే ఇది పాస్ అయినట్ట ఆలోచించమని ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.